ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి, చాలాసార్లు మనుషులు ఏం చెప్పారు అనే వాటి కోసమే పరిగెడుతున్నాం, కానీ నువ్వేం చెప్పావు అనే విషయాన్ని ఆలోచించలేకపోతాం. మమ్మల్ని క్షమించండి. నీ లేఖనానుసారంగా జీవించే కృపను దయచేయండి. నువ్వు ఏదైతే లేఖనాల్లో బోధించావో, వాక్యము ద్వారా మేము ఎలాగైతే ఉండాలని ఆశించావో వాటిని నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. తద్వారా నీ సమాధానము, నీ తోడు ఎల్లప్పుడూ వారికి కలిగి ఉండని కృప చూపించండి. అనారోగ్యంతో వారికి స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదలివ్వండి, ఆర్థికంగా చితిపోయిన వారికి నాయన ఆశీర్వాదాన్ని దయచేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.